హాయ్ ఫుడ్ లవర్స్, తిన్నాం తిరుమల ఛానల్కి స్వాగతం. మేము ఒక రెసిపీ పట్టుకొని వచ్చేసాం, అదే ఫిష్ కర్రీ. మా టీంలో చెఫ్స్ జలాంటి అండ్ సరిత ఆంటీ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చూసి ఎంజాయ్ చేయండి. మీకు కూడా ఇంట్రెస్టెడ్ అయితే మా ఛానల్కి కాంటాక్ట్ చేయండి. మిమ్మల్ని కూడా వీడియో తీసుకొని వంట చేయగా వీడియో తీసుకుంటాం, తీస్తూ మీకు గిఫ్ట్ కూడా అందుతుంది మా ఛానల్ తరఫున. చూసి మమ్మల్ని అందరినీ ఆదరించండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొబ్బరి పొడి. ఈ మసాలాని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. ముందుగా ఫిష్ని కూడా ముందుగానే కడిగి పెట్టుకొని కొంచెం సాల్ట్, కారం వేసి కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకుందాం. ఆనియన్స్ని ఫిష్ కర్రీ రెసిపీ ఎట్లా నడుస్తుంది చూడు. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వేయించుకొని తర్వాత ధనియాలు వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకుందాం. కొబ్బరి పొడి లాస్ట్ వేసుకుంటాం, ముందుగా వేస్తాం. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు మొత్తం కొంచెం చల్ల అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి గ్రేవీలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ లాగా. అసలు స్మెల్ చూస్తేనే వేరే లెవెల్. దీనికి కర్రీ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ నేనే తినేస్తాయి కర్రీ అయిన తర్వాత. కర్రీ సూపర్ ఉంటుంది. ఇంకా ఇట్లా మా నాన్నమ్మ వేస్తుండే, మంచిగా వేస్తుంది మా నాన్నమ్మ. సేమ్ ఇట్లా వేస్తుంది. రైట్ అంటే ఇప్పుడు ఇది ఆఫ్ చేసిరు కదా, మరి ఇప్పుడు చల్లారదాకా పక్క కూర్చున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఓకే, మంచి గ్రేవీలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు వేయించుకున్న మసాలా గ్రేవీ లాగా పట్టు పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫిష్కి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైంది, ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం పోపుకి.
తర్వాత ఈ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీని కూడా వేసుకోవాలి. వాటర్ దీన్ని వేసి తర్వాత వేసుకున్నాం. ముందుగానే వేయించుకున్నాం కదా ఇవన్నీ మసాలాలు, బాసేపు వేయించిన అవసరం లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేగింది ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం రెడ్డిష్ రావాలి. మంచి రెసిపీ తినాలి అంటే, టేస్టీగా తినాలంటే ఆగాలి. ఇప్పుడు పసుపు వేసుకొని కారం, మసాలా అంతా వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసి చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో ఇంకొన్ని వాటర్ పోసుకుందాం. ఇది ఆంటీ ఎలా నడుస్తుంది మీ ఫిష్ రెసిపీ? చూడాలి, ఇది ఉడికిపోయేదాకా చూద్దాం. ఇది ఉడికిన తర్వాత వాటర్ కొంచెం మసిలేటప్పుడు ఫిష్ వేద్దాం అందులో. సో ఇది మరగడానికి ఎంత టైం పడుతుందా అంటే? ఒక 5 to 10 minutes అంతేనా? ఓకే విష్ణు, ఇది ఉడికిపోయింది మసాలా అంతా. అంటే ఒకసారి దాంట్లో ఏమేమి తక్కువైనాయి, ఏంది ఇంగ్రీడియంట్స్ అనేది ఎట్లా టేస్ట్ చేయాలి? ఇప్పుడు నాకు కొంచెం ఏం తక్కువ, అన్నీ కరెక్టే ఉన్నాయి. ఏం చూస్తావు ఇప్పుడు? అన్ని ఇప్పుడు కర్రీ అయినాక చూడు నువ్వే. ఓకే ఫైన్. ఇప్పుడు ఫిష్ వేసుకుందాం. ఇందులో ఫిష్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫిష్కి మసాలా పట్టేదాకా ఉడికించుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకున్నాం. ఇది చూద్దామా? కొంచెం ఉడికింది చూడు. ఇంకా కాసేపు ఉడికించుకుంటే ఎట్లా అనిపిస్తుంది విష్ణు? చెప్పు. చాలా బాగుంది స్మెల్ మాత్రం. ఎప్పుడెప్పుడు అవుతుందో అని ఎదురు చూస్తున్నాం ఇంకా మేము. ఇంకొంచెంసేపు ఉడికించుకుందాం. ఇట్లే ఇంకొంచెంసేపు ఉడికించుకొని
ఎంజాయ్ చేద్దాం ఫుడ్. వీళ్ళు కామెంట్స్లలో పెడితే మనం ఏమైనా అప్డేట్ చేస్తాం. సో గైస్, మీరు కామెంట్స్లో ఏం కావాలో మీరు మాకు పెట్టండి. మీరు మాకేమన్నా అడిగితే మేము మీకు అట్లా సహాయం చేయడానికి ఉంటుంది, దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ఉంటుంది. సో మీరు కామెంట్ చేసి మమ్మల్ని అడగండి, మేము చేసేస్తాం. ఏమైందా అండి? అయిపోయిందా? ఆకలి అవుతుంది. అయిపోయింది విష్ణు, ఉడికింది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్మెల్ ఎట్లా వస్తుంది సార్? స్మెల్ ఫిష్ కర్రీ. ఓకేనా అండి? ఆఫ్ చేసేస్తారా? చేసుకున్నాను, ఆఫ్ చేస్తా. అయిపోయింది. అసలు ఇంత మంచి ఎట్లా చేసినావు? ఇంత మంచి ఎట్లా చేసిన అంటే వీడియో చూడాలి, ఫుల్ వీడియో చూస్తే ఎట్లా చేసిన అనేది తెలుస్తుంది. బగార్ అన్నం, ఫిష్ కర్రీ. అది మీరు కూడా ఇట్లాంటి రెసిపీ మీ ఇంట్లో చేసుకోవాలంటే మా ఫుల్ వీడియో చూడండి ఖచ్చితంగా. సో గైస్, నిజంగానే జల్లంటి అయితే మస్తు అండింది. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. చేపల పులుసు ఒక్క పీస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే మస్తు ఉంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇట్లాంటి రెసిపీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మీరు చేసిన వంటలను మా ఛానల్లో చూడాలనుకుంటే స్క్రీన్ పైన రోల్ అవుతున్న నంబర్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా తిందాం తిరుగుదాం ఛానల్ని కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.